దీని మీద ఏమైనా ఎంక్వైరీ చేయడం జరిగిందా? దాని మీద ఏమైనా వాస్తవాలు భక్తులకు చెప్పే విధంగా ఏమైనా చర్యలు చేపట్టారా? మొన్న 3 రోజుల నుంచి ఇదే మేము చెప్తున్న, భక్తులు ఎవరు కరుణాకర్ రెడ్డి మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ 3 నెలల కాలంలో 43 గోవులు చనిపోయాయని చెప్పి ఈవో గారు చెప్పడం జరిగింది. కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా 79 ఆవులు చనిపోయాయి. గోశాల అన్నట్టుగా మాకు ఇక్కడ 1778 గోవులు ఉన్నాయి. ఇక్కడ సహజ మరణాలు ఉంటాయి గోవులు. దాన్ని మీరు ఇలా రాజకీయం చేయడం మంచిది కాదని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే కూటమి వచ్చిన తర్వాత చాలా అపశృతులు జరుగుతున్నాయి అన్నది పదే పదే వాళ్ళు మాట్లాడుతున్న అంశం. కూటమి వచ్చిన తర్వాత ప్రజల కోసం, ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని మేము ముందుకు పోతున్నాం. వికసిత ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకుపోతున్నాం. అది ఓర్వలేక రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా గోవిందుడితో గోవుడితో పెట్టుకుంటున్నారు. ఈ రోజు కూడా మించిపోయింది ఏం లేదు. నేను చేసింది తప్పు, నేను మాట్లాడిన తప్పు అని చెప్పి చంపలేసుకొని లెంపలేసుకొని ఈ బహిరంగ క్షమాపణ చెప్పి వెనక్కి వెళ్ళిపోతే మంచిది కర్ణాకర్. సో ఆ పరిస్థితి ఉందా? వాళ్ళు వెనక్కి వెళ్ళే పరిస్థితి, రోడ్ల మీద పడుకుంటే ఆందోళన చేస్తున్నారు కదా. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారండి? వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారన్నా? వాళ్ళకి కావాల్సిందే రాజకీయ లబ్ధి. దీన్ని పెట్టుకుని ఇప్పటికీ సిగ్గుండాలి. 63,000 ఓట్ల పైచలకు దీంతో ఓడిపోయినాడు ఆయన ఈ రోజు మాట్లాడతారు మా గురించి. సో ఈ రోజు ఏం జరుగుతున్నదండి? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఆయన మా గురించి మాట్లాడు, సిగ్గుండాలి. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి భాను గారు? ఇప్పుడు ఏం లేదు, అంతా ప్రశాంతంగా ఉన్నాము. మేమందరూ గోశాలలో ఉన్నాము. ఇప్పుడే మా స్థానిక చంద్రగిరి ఎమ్మెల్యే ఫోన్ లో కరుణాకర్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. అడిగితే నన్ను ఏదో హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి అబద్ధ ప్రచారం చేస్తున్నాడు. ఆయన పౌలింపు సేవ రోడ్ లో దిండు దుప్పటేసుకుని పడుకున్నాడు. ఎవరు పోలీసులు ఎవరు అరెస్ట్ చేయలేదు ఆయన్ని. రమ్మంటున్నాం, ఆయన వస్తే మేము సమాధానం చెప్తే మేము సిద్ధంగా ఉన్నాం. భక్తులకు ఏమైనా అసౌకర్యాలు కలుగుతున్నాయండి? ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఇది గోశాల చంద్రగిరి దారిలో ఉంటుంది, భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఈ రోజుకైనా సరే ఆయన డ్రామాలు కట్టిపెట్టి రాజకీయంగా చూసుకుంటే పద్ధతిగా ఉంటుంది కరుణాకర్ రెడ్డి. దీని మీద కూడా ఏమైనా ఎఫ్ఐఆర్ అయినా ఫైల్ చేయడం అయిందా? ఇలా అసత్య ప్రచారం చేస్తే నిన్న నేను ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద పరిశీలించి న్యాయ నిపుణుల దగ్గర సలహాలు తీసుకున్న తర్వాత పోలీస్ అధికారులు కూడా కేసు పెట్టే అవకాశం ఉంది. ఈ రోజు ఎవరెవరు వచ్చారండి గోశాలకి? మొత్తం మా కూటమికి సంబంధించిన శాసనసభ్యులు, సీనియర్ నాయకులు అందరూ వచ్చారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారట తిరుపతి? లేదు రేపు ప్రస్తుతానికి లేదు, అవన్నీ ఏం లేదు. సో ఏదైనప్పటికీ కూడా భక్తులకి మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంది. కానీ మనోభావాలు దెబ్బతింటున్నాయి కదా, ఏదో జరిగిపోయింది అంటే అక్కడ. ఏం భక్తుల మనోభావాలు ఎవరు ఏం దెబ్బతినలేదన్నా, భగవంతుడి మీద నమ్మకం విశ్వాసం లేని పార్టీ వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. ఒక హిందూ వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి. ఆయన చెప్పే మాటలు కానీ, ఆయన పార్టీలో కింద ఉండే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మా ఎన్డీఏ కూటమి మీద నమ్మకం విశ్వాసం ఉంది. గోవింద భక్తులందరూ మమ్మల్ని విశ్వసిస్తున్నారు. బోర్డులో కూడా ఒక సమన్వయ లోపం ఉండటం లేదు, అందుకని ఈ విధాలన్నీ వస్తున్నాయి అంటారు. నిజమా? అలాంటి ఆరోపణలు ఏం లేవన్నా. మేము మేనేజ్మెంట్ అంతా కలిసి నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతున్నాం. మంచి భక్తుల కోసం, దేవుడి కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటాం. బోమన కరుణాకర్ రెడ్డి గారికి భానుప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్పబోతున్నాడు? బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది పరిస్థితి. తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ కావాలని చెప్పి ఈ హైడ్రామాలు ఆడుతుంది. వైసీపీ కావాలని చెప్పి రచ్చ చేస్తుంది అని చెప్పి టీటీ